ప్రతి ఒక్కరిని ఈ అనుభవాలు గుండా తీసుకెళ్తాడు. ఏంటి అనుభవాలు? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనంలో మొదటి వచనము 6వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. ప్రసంగి 3:1, 3:6. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నము సమయము. ప్రతిదానికి టైం ఉందండి. ఒక టైంలో బాగా ఫలించావు, ఒక టైంలో బాగా ఇన్కమ్ వచ్చింది, ఒక టైంలో బాగా అధికారం చూసావు, ఒక టైంలో బాగా పలుకుబడి చూసావు, ఒక టైంలో అందరు నిన్ను ప్రశంసించారు, ఒక టైంలో అందరూ నువ్వు కావాలని కోరుకున్నారు, ఒక టైంలో బాగా బంగారు యుగం చూసావు. ఆకస్మికంగా అంటే 6వ వచనం వచ్చింది, పోగొట్టుకొనుటకు వెదుకుటకును, పోగొట్టుకొనుటకును దాచుకొనుటకును పారవేయుటకును కూడా ఏమొస్తుందంట? టైం వస్తుంది. ప్రియ సోదరి సోదరు, ఈరోజు ఈ గంభీరమైన తలంపును మనం అర్థం చేసుకోలేకపోతే ఆ టైం మార్పు వచ్చినప్పుడు మనిషి ఆ మార్పును తట్టుకోవడానికి తన వల్ల కాదు. రైట్ టు రిలింక్విష్ ఎ సక్సెస్ఫుల్ సీజన్. అంతవరకు బాగా ఫలభరితమైన జీవితాన్ని విడిచిపెట్టుకోవడానికి త్యజించగలిగితే అదే సాత్వికం. అదే నీకేమిస్తుంది? విశ్రాంతినిస్తుంది. ఎ రైట్ టు రిలింక్విష్ కంటిన్యూవల్ ఫ్రూట్ బేరింగ్. అంతవరకు ఫలభరితంగా ఉన్నావు, దాన్ని విడిచిపెట్టే ఆ దమ్ము ఉన్నప్పుడే సాత్వికం అనుభూతిని అనుభవిస్తాం. ఎ రైట్ టు రిలింక్విష్ స్టాగ్నెన్సీ అండ్ ఇన్వైట్ చేంజ్. మార్పును ఆహ్వానించే దమ్ము, ఆ ఎదుర్కొనే శక్తి. ఈరోజు మనిషి అది కోల్పోయి ఏమైపోతున్నాడు? అతలాకుతలమైపోతున్నాడు. ప్రియ సోదరి సోదర, దేవుని బిడ్డలుగా మనం ఈ సత్యాన్ని దేవుడు మనకి ఏం చేస్తాడండి? బోధిస్తాడు. అందుకొరకే ఈరోజు ఆ సత్యం తెలుసుకోకపోతే నిజంగా ఎంత విషాదకరమైన పరిస్థితితో. ఇద్దరు గొప్ప వ్యక్తులు మీ ముందు పరిచయం చేస్తాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇంకొక గొప్ప వ్యక్తిని, అంటే ముగ్గురు ఆనిముత్యపు జీవితాలను మీ ముందు పరిచయం చేసి ఒక్కొక్క క్లాసిక్ అడాప్టేషన్. లైఫ్ టెంపుల్ అంటే ఏదో టైంపాస్కి వాక్యం వెళ్ళడానికి కొరకు, థియరీ వాక్యాల కొరకు మనం ప్రాంతానికి రాలేదండి. ఈ వాక్యం విన్నప్పుడు మన హృదయంలో దాన్ని ఏం కావాలి? అప్లై చేసుకోగలగాలి. దైనందిక జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు దేవుడు ప్రవచన రీతిగా వాగ్దానయుక్తంగా ఆ వాక్యానుసారంగా మనతో మాట్లాడుతూ మనల్ని ఏం చేయాలి? బలపరచాలి. వాక్యం మనల్ని ఏం చేయాలి? బలపరచాలి. ధైర్యపరచబడిన వారమై లోకాన్ని ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని ఏం చేయాలి? సిద్ధపరచాలి. కాబట్టి 3 అనుభవాలు మొదటిగా మీకు పరిచయం చేయడానికి మొదటి వ్యక్తిని మీ ముందు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా. 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుదామా? మొదటి వ్యక్తి గురించి మనము ఈరోజు ఈ సమస్య విడిచిపెట్టుకోలేకపోయాడు, అప్పగించుకోలేకపోయాడు. విడిచిపెట్టడం చాలా కష్టం అనిపించింది. ఆ ఫలించే కాలం ఆగిపోయినప్పుడు మనిషి తట్టుకోలేకపోయాడు. చివరికి ఎంత స్థాయికి దిగజారిపోయిన పరిస్థితి వచ్చిందో, ఎంత ఆయాసకరంగా జీవితాన్ని అంతం చేసుకోవాల్సి వచ్చిందో. 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. 7, 8, 9 కలిసి చదువుదామా? 7, 8, 9 అందరం కలిసి చదువుకుందాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిరనియు ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ మొదటి వ్యక్తిని మనందరికీ బాగా పరిచయం. ఇశ్రాయేల్ దేశం యొక్క మొట్టమొదటి రాజు. హీఈస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆలోచించండి, ఒక దేశానికే అన్ని లక్షల మందిలో నుండి దేవుడు ఫస్ట్ రాజుగా ఎంపిక చేశాడు. అది ఆధిక్యతనా కాదా? ఆధిక్యతే. అది దేవుడు పెట్టిన భిక్షనా కాదా? దేవుడు పెట్టిన భిక్షే. మరి ఇప్పుడు ఆ రాజుగా వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనని విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదే. అక్కడ గమనించినట్లయితే ప్రజలందరూ పాడుతున్నారంట, ప్రజలందరూ గానాలు చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే సౌలు 0 అనలేదండి. సౌలు ఎంత అంటండి? 1,000 కొలది. అంటే సౌలు ఎన్ని విజయాలు పొందాడు తన కాలంలో, తన సీజన్లో? అంటే వరుసగా 1000 విజయాలు. ప్రజలు ఆపాదించింది ఏమంటున్నారండి? వరుసగా 1000 విజయాలు. అంటే సౌలుకి 1000 స్కోర్ ఎంత వచ్చిందండి? 1000. అంటే 1, 2, 3, 4 అన్ఎండింగ్గా ఎక్కడ దాకా వెళ్ళాడండి? 1000 దాకా వెళ్ళాడు. మరి ఆ 1000 దాకా వస్తే ఆ వ్యక్తి వాస్తవంగా సంతోషపడాలి కదా. కానీ ఒకరోజు రానే వచ్చింది, అంతవరకు సౌలు రాజుగా ఎంతో విజయాలు పొందుతూ వచ్చాడు.
అంతవరకు ఆయన సుభిక్షంగా విజయదుందువి మోగిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు తన కాలం అంటూ ఇప్పుడు కనీసం కాలము ఇప్పుడు ఎండమావిగా మారుతున్న సందర్భం వచ్చేసింది. ఇప్పుడు ఏమైపోయిందండి? గొల్యాతును జయించలేకపోయాడు. ఆ క్రమంలో ఎవరు తీసుకున్నారు? సౌలు వల్ల కాలేదు కనుక ఇప్పుడు ఎవరిని దేవుడు తీసుకొచ్చాడు? దావీదును తీసుకొచ్చాడు. ఇప్పుడు తీసుకొచ్చి దావీదేమన్నా సౌలును చంపాడా? చంపలేదు. ఇంకా వాస్తవంగా గొలియాతు వచ్చి సౌలును చంపుతా ఉంటే దావీదు వచ్చి ఏం చేశాడు? గొలియాతుని చంపాడు. ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు సౌలు దావీదు ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సౌలు ఎప్పుడైతే ఆ పరిస్థితికి వచ్చేసరికి వెంటనే గమనించండి, దావీదు ఎప్పుడైతే 10,000 కొలది అని పాడడం ఆరంభించారో వెంటనే తన హృదయం గాయమైపోయిందంట. ఇంతవరకు నేను విజయం చూశానే, ఇంతవరకు ఫలభరితమైన జీవితం జీవిస్తూ వచ్చానే, ఇప్పుడు ఆకస్మికంగా అంజూరపు చెట్లు పోయడం ఆగిపోయాయి, ఒలివ చెట్లు కాపుగాయడం ఆగిపోయింది, సాలలో పశువులు కనబడట్లేదు, ఫలభరితమైన జీవితం ఉండాల్సిన జీవితంలో ఆకస్మికంగా ఎడారి లాంటి అనుభూతులు ఆరంభించబడ్డాయి. ఈ వార్త సౌలు జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే బైబిల్ రాస్తుంది, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూడడం స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంలో 2 సత్యాలు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. హౌ టు ఫేస్ చేంజెస్ ఇన్ లైఫ్. జీవితంలో మార్పులను ఎలా ఎదుర్కోవాలి. వాక్యము సత్యం మనం సరిగా తెలుసుకుంటే సత్యం మనకి ఏం చేస్తుంది తెలుసా అండి? స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యం కంటే నిజమైన సత్యం అంటూ బైబిల్లో ప్రపంచంలో ఏది లేదండి. ఎందుకంటే ఈ వాక్యం ఏం తెలుసా అండి? దేవుడు రాసిన మాన్యువల్, అంటే సృష్టికర్త మన జీవితం గురించి రాసిన మాన్యువల్ అండి. ఉన్నట్టు ఆయన చెప్పినట్టు చేస్తే నాకు నెమ్మది ఉంటుంది. మార్పును ఎలా ఎదుర్కోవాలని చాలామంది అడుగుతుంటారు. హౌ టు ఫేస్ ఎ చేంజ్ ఇన్ లైఫ్. సౌలు జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఎందుకు ఎదుర్కోలేకపోయాడు? వై? ఎందుకు తను సామరస్యంగా ఆ మార్పును జీర్ణించుకోలేకపోయాడు? 2 కారణాలు మీ ముందు పరిచయం చేస్తాను. ఈ 2 సత్యాలు తెలుసుకుంటే ఏ మార్పు అయినా సరే ఖచ్చితంగా నువ్వు సంతోషంగా స్వాగతిస్తావు. స్వాగతించడమే కాదు, ఆ మార్పులో దేవుని యొక్క ఆశీర్వాదము అనుభవించి ఉన్నత శిఖరానికి వెళ్తాం. లేకపోతే ఏమేమి తెలుసా అండి? సౌలు తట్టుకోలేకపోయాడు. చూడండి, ఒకటే మాట ఈ 2 సత్యాలు మీ ముందు పరిచయం చేయడానికి చాలాసార్లు మనం మర్చిపోయే ఒక సత్యం ఉంది. కీర్తనకారుడు రాస్తూ 1 కీర్తన 3వ వచనంలో దావీదు రాశాడు అదే మాట. దావీదు కీర్తన 1 కీర్తన 1 3వ వచనం మనకు చాలా పరిచయమైన మాటే, కానీ ఒక అద్భుతమైన సత్యాన్ని మనం చూడడానికి ప్రయత్నిస్తాం. Psalm 1:3 కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి కీర్తన 3వ వచనాన్ని చాలాసార్లు ఒక చిన్న పాయింట్ మనం మిస్ అయిపోతాం ఫాస్ట్గా చదివేస్తూ. అంటే చిన్నప్పటి నుంచి కంఠత చేసి ఉంటాం కదా, ఒక పాయింట్ మిస్ అయిపోతున్నాము. కలిసి చదువుదామా? 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు. ఇక్కడ 2 మాటలు గమనించండి. లీఫ్ విదరింగ్, ఫ్రూట్ బేరింగ్, ఈ 2 పదాలు గుర్తిస్తాం. ఆకు వాడక ఇది మొదటి పదం. రెండవది ఫలం ఎప్పుడు ఇస్తాడట? తన కాలమందే ఇస్తాడు. ఇప్పుడు 2 మాటలు గమనించండి. ఆకు వేరు, ఫలము వేరు. అర్థమయ్యేవాళ్ళు చెప్తానండి. చెట్టుకు ఆకు ఉంటుంది, ఫలం కూడా ఉంటుంది. అయితే ఈ ధన్యుడు వాక్యానుసారంగా దివారాత్రం ధ్యానించిన వాడికంట బాగా వినండి, ఈ వ్యక్తి ఆకు ఎప్పటికీ వాడదండి. ఆకు వాడదు. నెవర్ ద లీఫ్ విల్ విదర్. ఈ మాట ఒకటి గుర్తించండి. ఇప్పుడు ఆకు ఉంది కదండి, ఈ ఆకు ఎప్పటికీ ఎండిపోదంట. మరి ఆ లెక్కన ఫలం ఎప్పుడు వస్తుంది? అదే వచనం 3వ వచనం ఏముంది? ఆకు వాడక తన కాలమందే ఫలం ఇస్తాడు. అంటే తన కాలము కానప్పుడు ఫలం ఇవ్వడు కదండి. అర్థమైన వాళ్ళు చేతండి. ఇప్పుడు తన కాలమందు ఫలం ఇస్తున్నాడు అంటే తన కాలము కానప్పుడు ఫలం ఇవ్వడు. అంటే ఫలం ఆగిపోతే బాధపడడు. ఆకస్మికంగా ఎందుకు నేను చేయలేకపోతున్నాను, ఏమైపోయింది, నా శరీరం ఎందుకు సహకరించట్లేదు, నా జ్ఞానం ఎందుకు సహకరించట్లేదు, ఒకప్పుడు ఎలా చేసేవాడిని, అవంతా కూడా కంగారు పడు. నా కాలంలో నేనేం చేశాను? ఫలం ఇచ్చాను. నా కాలంలో 1000 అని ప్రజలు కూడా దాన్ని ఏం చేశారు? గుర్తించారు. ఇప్పుడు అది నా కాలం కాదు. ఇప్పుడు ఎవరి కాలం? అది
దావీదు కాలం. ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ చేంజ్. ఇట్స్ టిల్ దెన్ ఇట్ వాజ్ మై సీజన్, నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డేవిడ్స్ సీజన్. ఇప్పుడు దావీదు యొక్క కాలం అది. అంటే దావీదుకు కూడా కాలం ఉంది, తర్వాత దావీదు కాలం కూడా ఏమవుతుంది, ఆగిపోతుంది. సైకిల్ రిపీట్స్. దావీదేదో అతీతుడని కాదు, దావీదు కాలం కూడా ఆగిపోతుంది. చూడండి, దావీదు కాలం ఆగిపోలేదా? 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చూస్తే దావీదు టైం కూడా ఫలించే టైం వచ్చిందంటండి. ఇప్పుడు అందరూ దావీదు అంటున్నారు, 10,000 అన్నారు కదా. దావీదుకి ఎంత అంటండి? 10,000 అన్నారు. మరి ఇప్పుడు దావీదు టైం కూడా ఏమైందండి? 10,000 అన్న వ్యక్తికి కూడా టైం ఏందండి? ఫలించే కాలము ఆగిపోయిందయ్యా. సౌలుకే కాదు ఫలించే కాలం ఆగిపోయింది, దావీదుకు కూడా ఆగిపోయింది ఫలించే కాలం. కానీ సౌలుకు చెప్పేవాడు లేడు, సౌలుకు సత్యము వెలువరించబడలేదు. సౌలుకి అది కానీ సత్యం తెలుసుకొని ఉంటే విషపు చూపు వచ్చేది కాదు, ఆ విషము తనను కబలించేది కాదు. కానీ దావీదుకు, ప్రభు స్తోత్రం, దావీదుకు చెప్పే ఒక అభిషేక్ పక్కన ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం చూద్దామా అందరం కలిసి? 15, 16, 17 చాలా లోతైన సత్యం. దయచేసి జాగ్రత్తగా ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ వాక్యము విలువ గుర్తిస్తావు. ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో ఈ వాక్యం విలువ గుర్తించక తప్పదు. ఎందుకంటే ఇవన్నీ కూడా వాక్ సత్యాలు. నిజంగా నీ జీవితాన్ని ధైర్యపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచే ఆత్మీయ అనుభవాలు. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుదామా? 15 and 16 ప్లీజ్. 15, 16 కలిసి చదువుదామండి. ఫిలిస్తీయులకును ఇశ్రాయేలుకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. ఇప్పుడు దావీదు కూడా టైం అయిపోయిందంట. దావీదు కూడా ఫలించే కాలము ఆగిపోయింది. ఫలించే కాలం ఆగిపోయిందని మీరు అనొచ్చు, అదేంటండి బహుశా చాలా పెద్ద కష్టమైన శత్రువు ఏమో అని. కాదండి, దావీదు ఒక టీనేజర్గా, ఆ యవనుడుగా యుద్ధ భూమిలో దిగితే కొదమ సింహమే ఊచకోతకు వస్తాడు. అవతల గొలియాతు కానీ ఇంకెవరైనా కానీ ఫిలిస్తీయులు గడగడలాడాలి. అలాంటి పోరాట పటిమ తన కాలంలో చూస్తూ వచ్చాడు. ప్రజలందరూ కూడా 10,000 అని చెప్పారు. సౌలుకి ఎంత అన్నారు? 1000 అంటే దావీదుకి ఎంత? 10,000. అయితే 10,000 అలాంటి కోతకాలములో, అలాంటి తన కాలములో, తన సమయములో, ఆ యొక్క ఫలమిచ్చు కాలములో, ఫలిస్తున్న కాలములో తను 10,000 సంపాదించాడు కదా. ఇప్పుడు ఫిలిస్తీన్ల నుంచి ఇష్బిబెనోబు అని వచ్చాడు. ఆ ఇష్బిబెనోబు తన దగ్గర ఈట ఉందట. అయితే ఆ ఈట గురించి బైబిల్లో చూడండి, బైబిల్ ఒక మాట రాస్తే చాలా అర్థం ఉంటుంది. ఒకసారి 16వ వచనం చదువుదామా? 2వ సమూయేలు 21:16. అప్పుడు రెఫాయిముల సంతతి వాడొక ఇష్బిబెనోబు ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు, ఇత్తడి గలది. ఎంత తులములండి? 300 తులాలు. సరే, ఇప్పుడు మీరు అనొచ్చు 300 తులాలు పాపం దావీదుకు చాలా కష్టమైపోయిండొచ్చు అంటే, ఒకసారి దావీదు కాలములో, దావీదు టైం సీజన్లో 1వ సమూయేలు 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 Samuel 17:7. ఇక్కడ ఎంత అండి? ఎన్ని తులములు? త్వరగా చెప్పాలి. ఇష్బిబెనోబు యొక్క ఈట ఎంత? 600. 300 తులాలే. ఇప్పుడు 17:7లో ఒకప్పుడు దావీదు ఎదుర్కొన్న గొలియాతు యొక్క ఈట ఎంత? చూడండి, 17:7 ఎంత రాస్తుంది? 2వ సమూయేలు కాదు, 1వ సమూయేలు. 1వ సమూయేలు 17:7. 1 Samuel 17:7. అతని ఈట దాని ఎంత? మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము. అక్కడ ఎంత అండి? గొలియాతుది 600 తులాలు, ఇష్బిబెనోబు ఎంత? 300. ఇప్పుడు చెప్పండి, గొలియాతుది ఎక్కువనా ఇష్బిబెనోబు ఎక్కువనా? గొలియాతు ఎక్కువ. అంటే ఇష్బిబెనోబు గొలియాతులు ఎంత? 50%, హాఫ్ అయితే కూడా ఇప్పుడు దావీదు ఏమయ్యాడండి? సొమ్మసిల్లిపోయాడు. దాన్నే లోకస్తులు అంటారు, అన్ని రోజులు నీ కావు అంటారు. అన్ని రోజులు. నేను అట్లా ఆ సిద్ధాంతాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, వాక్య సిద్ధాంతాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. వాక్యంలో రాస్తుంది ఏంటంటే, దావీదు ఇది ఆ రోజు తెలుసుకోకపోయి ఉంటే, ఆ రోజు అహంకారానికి పోయి ఉంటే ఎవరిలాగా? సౌలులాగా. సౌలు అనుకున్నాడు ఏమని? నాకు రాజ్యం తప్ప ఏం తీసుకుంటాడు వీడు? నాకు 1000
దావీదుకి 10,000 అంటానా అని చెప్పి మనసులో ఏమొచ్చిందండి? విషపు చూపు వచ్చేసిందంట. సామెతలు 14వ అధ్యాయం చూడండి, విషపు చూపు 14:30, ప్రాబ్స్ చాప్టర్ 14:30. ఇక్కడ 2 మాటలు చూస్తాం. నిజంగా లైఫ్ టెంపుల్కి వచ్చావు, చాలా సంతోషం. కానీ ఇది ఒక విజన్తో దేవుడు ఒక ఏర్పాటు చేసుకున్న వాక్సత్యాన్ని దేవుడు నేర్పించాలని ఆశతోనే తీసుకొచ్చాడు. 14:30 సామెతలు రాస్తుంది. 2 మనస్తత్వాలు చెప్తున్నాడు. ఇక్కడ 2 మనస్తత్వాలు చెప్తున్నాడు. ఇక్కడ సౌలు మనస్తత్వం చూస్తాం, దావీదు మనస్తత్వం చూస్తాం. 2 చదువుకుని మనం ఏ బాట ఎంపిక చేసుకుంటాం అది మన ఇష్టం. ఇప్పుడు దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడండి, ఎవరిని బలవంతం చేయడు. ఇక్కడ దేవుడు అన్నాడు, మీ ముందు జీవం ఉంచాను, మీ ముందు మరణం ఉంచాను, మీ ముందు ఆశీర్వాదం ఉంచాను, మీ ముందు శాపం ఉంచాను. దేన్ని కోరుకుంటారో మీ ఇష్టం అని. ఎప్పుడు యేసు ప్రభు బలవంతం చేయడండి. లైఫ్ టెంపుల్కి వచ్చాము ఆశతో, ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క మన లైఫ్ టెంపుల్లో మొదటిగా దేవుడు ఆఫర్ ఇచ్చేది ఏంటంటే జీవాన్నే ఆఫర్ ఇస్తాడు. లైఫ్ సమృద్ధి అయిన జీవం ప్రవహించాలి. ఎలా అయితే యేసు ప్రభు అన్నాడు, జీవం ఇచ్చుటకును అది సమృద్ధికి ఇవ్వడానికి వచ్చాను. లైఫ్ షుడ్ ఫ్లో లైక్ అబండెన్స్. సమృద్ధి అయిన జీవం నీలో ప్రవహించాలని దేవుడు ఆశపడుతుండగా ఇక్కడ అందరం కలిసి చదువుదాం. చూడండి, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ 2 క్యారెక్టర్స్ని మనం చూస్తున్నామండి. సౌలు ఆ ఫలభరితమైన కాలము తన కాలం అయిపోయింది. హిస్ టైమ్ ఈజ్ ఓవర్, హిస్ సీజన్ ఆఫ్ ఫ్లరిషింగ్ ఈజ్ ఓవర్, హిస్ సీజన్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ ఓవర్. అయితే ఇప్పుడు మార్పు వచ్చేసరికి ఆ మార్పు తను యాక్సెప్ట్ చేయలేకపోయాడు. నా వల్ల కాదండి ఇది, నేను యాక్సెప్ట్ చేయలేను. కొన్నిసార్లు రిటైర్మెంట్ వస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఒక 10లోని సంవత్సరాలు ఉండి సడన్గా రిజైన్ అయిపోయి కూర్చుంటున్నప్పుడు, రిటైర్ అయి కూర్చుంటున్నప్పుడు పక్కన అదే కుర్చీలో వేరోడు ఎక్కుతూ ఉంటే దిగి బయటకు వస్తున్నప్పుడు అర్థమవుతుంది గాయం ఎంత ఉంటుందో. మార్పు అంత ఈజీ కాదు. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మార్పు తథ్యం. కానీ మార్పును జీర్ణించుకోవడంలోనే సాత్వికం. సాత్వికులు ఏం చేస్తారంటే, సాత్వికం అంటే ఏంటంటే సర్వ హక్కులను ఏం చేయడం, విడిచిపెట్టడమే సాత్వికం. హక్కు ఉండి కూడా వదిలేసుకోవడాన్ని ఏమంటారు? సాత్వికం అంటారు. ఇప్పుడు సాత్విక మనసు ఏం చేస్తుందంట? ఏమిస్తుంది? జీవం ఇస్తుంది. అక్కడ ఏముంది? జీవం ఇస్తుంది. అయితే దాని ఆపోజిట్ ఏంటండి? మత్సరం. అంటే నేను ఎట్లా వదులుకోవాలా, ఇప్పుడు దాకా నేను సౌలుగా 1000 ఓట్లు నాకు వస్తే, 1000 విజయాలు నాకు వస్తే, ఇప్పుడు నన్ను కాదని నాకంటే ఎక్కువగా ఎవరికి ఇస్తున్నారు? దావీదుకి ఇస్తారా? ఈ మార్పు నేను యాక్సెప్ట్ చేయలేను, ఐ కాంట్ టేక్ దిస్. ఇప్పుడు లోపల ఏమొచ్చిందండి? దావీదుని ఏం చూస్తున్నాడు? మత్సరంతో చూస్తూ ఉన్నాడట. అనుకోవచ్చు మత్సరం చూస్తే దావీదుకి నష్టమైందండి. దావీదుకి ఏం నష్టం జరగలేదండి. దావీదుకి మత్సరంతో చూస్తే దావీదుకి ఏం నష్టం జరగలే. అన్నలందరూ కూడా మత్సరముతో యోసేపును చూస్తే యోసేపుకి ఏమి నష్టం జరగలేదు. అన్నలు అనుకున్నారు మత్సరంతో తీసుకెళ్ళి అమ్మేశాము, యోసేపు నాశనం అయ్యాడు అనుకున్నారు. కానీ వాళ్ళు అమ్మినందుకే యోసేపు వచ్చి ప్రధానమంత్రి అయ్యాడు. అవునా కాదండి? మత్సరము మనకు నష్టం కాదు, మత్సరం పెట్టుకున్నోడికి నష్టం. ఇక్కడ కూడా మత్సరం సౌలు పెట్టుకుంటే ఎవరు నష్టపోయారు? సౌలే నష్టపోయాడు. ఆ మత్సరం ఉన్నందుకు దావీదు సౌలు రాజ్యం నుంచి పారిపోవాల్సి వచ్చింది. పారిపోయినందుకు ఏమైంది? 2వ వర్తమానం చూస్తాం. కాబట్టి మత్సరం వేరే మన మీద పడితే అది మనకేమవుతుంది? ఆశీర్వాదమే అండి. కానీ మత్సరం పెట్టుకున్నోడికి వాడికే పాయిజన్ అంట. ఏమైపోతుంది? ఒళ్ళంతా కుళ్ళిపోతుంది. పాయిజన్ ఒక 1% నీళ్ళలో కలుపుకొని తాగితే అది పాయిజనా కాదా? పాయిజనే. నాట్ 1% కలుపుకొని తాగితే కూడా పాయిజనే. పాయిజనే. కొద్దిగా ఉంది బ్రదర్, అసూయ ఎక్కువ లేదులే. కొద్దిగా ఉన్నా లీటర్లు ఉన్న అల్టిమేట్ అవుట్కమ్ ఏందండి? నీకే పాయిజన్. అది ఒళ్ళంతా ఏం చేస్తుంటండి? సెప్టిక్ ఇన్ఫెక్షన్. ఐ కాల్ జెలసీ ఆర్ ఎన్వి యాజ్ సెప్టిక్ ఇన్ఫెక్షన్. లోపల బోన్స్ని ఏం చేస్తుంది? తినేస్తుందంట. ఇప్పుడు కాలం అయిపోయింది. సౌలు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోలేదు. నా కాలం అయిపోయిన తర్వాత కూడా తన కాలం ముందు ఫలం ఇస్తానని దేవుడు చెప్పాడు. నా కాలం అయిపోయింది, ఇప్పుడు నా కాలం ఇది కాదు. కాబట్టి నేనేం చేయాలి? కరెక్ట్ చెప్పారు. రెస్ట్ తీసుకొని నెక్స్ట్ కాలంలో ఉన్న దావీదుకి నేనేం చేయాలి? ఒక అడ్వైజర్గా, ఒక మెంటర్గా, ఒక గైడ్గా, ఒక గురువుగా ఉండుంటే, ఒక మామగా ఉండుంటే ఎంత గౌరవం ఉండేది? ఎవరికి? సౌలుకి. చెప్పుకునేవాడే మా అల్లుడే అండి, ఏం చేస్తున్నాడు? రాజ్యాధిపతి. తనకు సింహాసనం అక్కడే ఉండేది. అదే
గౌరవం, అదే ప్రభుత్వ లాంఛనం అన్నీ కంటిన్యూ అయ్యేది. కాబట్టి రాజుగా ఉండేవాడు ఇప్పుడు ఏమవుతాడు? రాజు యొక్క మామగా ఉంటాడు, అంతే. కుర్చీ అలాగే ఉండేది, ప్లేస్ అలాగే, అన్నీ అలాగే ఉండేది, జీవమే వచ్చేది. కానీ ఏం చేసినట్టండి, ఆ రోజు నుంచి ఎవరిని అభిమానించాడో, అభిమానించిన దావీదుని ఏం చేద్దాం అనుకున్నాడు? చంపాలని చూస్తూ వచ్చాడు. ఆ దావీదుని చంపితే ఫస్ట్ చచ్చిపోయేది ఎవరు తెలుసా? సౌలే. ఎందుకు తెలుసా అండి? సౌలుకు మెంటల్ థెరపిస్ట్, మ్యూజిక్ థెరపిస్ట్ ఎవరు ఉన్నారంటే ఎవరు? దావీదే. పిచ్చిలేస్తే అది దగ్గాలంటే ఎవరి దగ్గర మందు ఉందండి? అప్పుడు రావాలా ఎవరు? దావీదు వస్తేనే ఈయన బాగయ్యేది. అయి తెలిసి కూడా ఎవరిని చంపాలనుకున్నాడు? దావీదుని చంపించుకో. అది మత్సరం అంటే. కుళ్ళు లోపల శరీరాన్ని, ఎముకలు ఏం చేస్తుంది? తినేస్తుంది. ఇంకా దావీదు జీవితంలో గమనిస్తే సాత్విక మనసు ఆయనకు ఏమిచ్చిందండి? జీవాన్ని ఇచ్చింది. సౌలుకు మాత్రం ఉన్న జీవము కోల్పోయాడు. ఆ రోజు నుంచి మీరు చూడండి, సౌలు యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. వాస్తవంగా దేవుడు ఏం ఆశించాడు సౌలు విషయంలో తెలుసా? కీర్తన 1:3 ఏమని రాస్తుందంటే, ఆకు వాడక అంటే లీఫ్ విల్ నెవర్ విదర్. నిజంగా దేవుని బిడ్డ జీవితంలో దేవుని ఆశించేది ఏంటంటే, ఆ వ్యక్తి జీవితంలో ఆకు ఎప్పటికీ కూడా వాడొద్దు, వాడిపోవద్దు ఆకు. గమనించండి, ఒకసారి స్క్రీన్లో చూద్దాము. ఆకు వాడక తన కాలం మంది ఏం చేస్తారంటండి? ఇప్పుడు ఆకు వాడిపోతుంది ఇలా అందుందంటే అర్థం ఏంటి? చెట్టుకేదో రోగం వచ్చిందని అర్థం, అంటే సావుకు దగ్గర ఉందని అర్థం. ఓ చెట్టు చచ్చిపోక ముందు ఫస్ట్ ఎలా ఉంటుంది తెలుసా అండి? ఫస్ట్ ఆకులన్నీ ఏమవుతాయి? ఇట్లా పురుగు బాకేసి అక్కడక్కడ తినేస్తుంటే నెక్స్ట్ కంక్లూజన్ రావచ్చు ఏమని? దీని స్టోరీ అయిపోయిందని. దేవుడు అంటాడు, నిజమైన దేవుని బిడ్డట, వాక్యమును ధ్యానించి చెప్పినట్లు చేసే వ్యక్తి ఆకు వాడిపోదు, కానీ ఫలం ఇచ్చేది ఎప్పుడు ఇస్తాడు? కాలం వరకు ఇస్తాడు. కాలం అయిపోయిన తర్వాత ఫలం ఆగిపోతుంది, కానీ తన యొక్క ఆకులు మాత్రం ఎన్నటికీ వాడిపోదు. అతడు చేయనదంతయు సఫలమగును. దావీదుకి ప్రామిస్ నెరవేరింది. ఇప్పుడు చూడండి, రీసెంట్గా ఒక తోటకి వెళ్తే పండ్లు కిందకి వేలాడుతున్నాయండి, ఇట్లా ఊజై కింద పడతా ఉన్నాయి. నాతో పాటు ఉన్న బ్రదర్ సిస్టర్స్ ఏమన్నా తెలుసా? ఈ తోట పండ్లు చాలా హంబుల్ పండ్లు అన్న. ఏం పండ్లు అటండి? హంబుల్ అంటే చాలా దీనత్వం అని. ఎందుకు దీనత్వం? చెట్టు మీదకి కూసోలే అవి, ఎక్కడైనా చూడండి కింద ఎలాడుతున్నాయండి. ఎంత కింద ఎలాడుతున్నాయంటే ఇంక అది కూర్చొని కూడా చిన్న పాప కూడా వెళ్ళి చంపుకోవచ్చండి. అంత హంబుల్, అంత హ్యూమిలిటీ. నిటారుగా నిలబడలేదన్నమాట, చాలా తగ్గించుకోవాలని. అయితే ఇరగ కాస్తున్నాయి. ఏం పండ్లు అవి? ఏం పండ్లు అండి? మామిడి పండ్లు. ఎప్పుడు కాస్తాయి? ఈ సీజన్లో కాస్తాయి. తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత కాయలేదని ఫీల్ అవుతాయా అండి? అయ్యో మే జూన్లోనే పండ్లు ఇచ్చాను, తర్వాత ఇవ్వలేకపోయాను, నా లైఫ్ ఏం బాగలేదు ఏంటండి అని ఏడుస్తుందా? అలా ఏడిచినప్పుడు మనం ఏం చెప్తాం? పోయి ఆ చెట్టు కౌన్సిలింగ్ ఏమంటే, అమ్మ నీ కాలంలో నువ్వేం చేసావు? ఫుల్ ఇరగ కాసావు, కింద పడేంత కాసావు, ఇప్పుడు నీ టైము కాదు అంటే. పక్కన జామ చెట్టు దాని కాయలు వస్తూ ఉన్నాయి అని చెప్పి అది ఆగస్ట్ అక్టోబర్లో చెప్తుంది అనుకోండి. ఏది? జామ చెట్టు గురించి ఈ చెట్టు ఫీల్ అయ్యి, అగో దానికి మాత్రం ఏమొస్తుంది? ఇరగ కాస్తున్నాయి అంటే అప్పుడు నువ్వేం చెప్పాలి కౌన్సిలింగ్ ఇచ్చి? పర్లేదు, దిస్ ఈజ్ నాట్ యువర్ సీజన్. నీ సీజన్లో నువ్వేం చేసావు? జామ పండు ఎడ్డిదానిలో ఉంది ఆ టైంలో, నువ్వు భలే కాసావు ఆ టైంలో అంతా. ఇప్పుడు ఎవరి టైం ఇది? జామ చెట్టు టైం. అది తర్వాత మళ్ళీ దీనికి కూడా టైము వచ్చింది కదా. దేవుడు పలానా టైం వరకే నువ్వు ఫలించాలని పెడతాడు. ఆ టైం వరకే నీ శక్తి నీకు సహకరిస్తుంది. ఆ టైం వరకే నీకు ఆర్థికంగా సహకారం ఉంటుంది. ఆ టైం వరకే ప్రజల అభిమానం ఉంటుంది. ఆ టైం తర్వాత వెంటనే నువ్వు కానీ ప్రజల అభిమానమే నమ్ముకుంటే, సౌలుకి ఏమైపోయిందండి? సౌలు ప్రజల ఒపీనియన్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. ప్రియ సోదర, డోంట్ టేక్ పీపుల్ ఒపీనియన్ సో సీరియస్లీ. ఆత్మీయ సలహా దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, కాలంలో ఫలించినప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా నీ చుట్టే, కాయలున్న చెట్టు చుట్టూ ఏం చేస్తారండి? తిరుగుతారు. ఆ తర్వాత కాయలు అయిపోయిన తర్వాత ఏపా అని జామ చెట్టు చుట్టూ తిరుగుతారు. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఫలం కావాలంతే. అది జామనా మామిడా ఏదో ఒకటి, కానీ ప్రజలకు కావాల్సింది అది. ఉన్నప్పుడు ఏం చేస్తారు? చుట్టూ తిరుగుతారు. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వేస్ట్ అండి, ఇదంతా మనకు పనికిరాదండి అని చెప్పి. సమ్మర్ సీజన్లో మామిడి చెట్టుకున్నంత విలువ మామూలు సీజన్లో ఉంటుందా అండి? ఉండదు. సమ్మర్ సీజన్లో దాని చుట్టే తిరుగుతుంటారు.
దాని చుట్టే తిరుగుతుంటారు. ఎందుకు అంటే దాని దగ్గర ఏముంటుంది? పండు ఉంటుంది. అది తెలుసుకుంటే దావీదు ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదండి. మనుషులు పక్కన ఉన్నప్పుడు సీరియస్ తీసుకోలే, మనుషులు వదిలేసిపోయినప్పుడు అసలే సీరియస్ తీసుకోలే. సౌలు మాత్రం చూడండి, 1000 కొలది 1000 కొలది అంటే అబ్బా చాలా బాగుంది, ఫస్ట్ పల్లవి చాలా చరణం చాలా బాగుంది. ఫస్ట్ స్టాండ్స్ అయిపోయి సెకండ్ స్టాండ్స్ స్టార్ట్ చేసరికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ప్రజల ఒపీనియన్లు ఎప్పుడు డోంట్ ట్రై టు టేక్ దెమ్ సీరియస్లీ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. డోంట్, మై సిన్సియర్ రిక్వెస్ట్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, డోంట్ టేక్ పీపుల్స్ ఒపీనియన్ వెరీ సీరియస్లీ. చాలా సీరియస్గా తీసుకొని అమ్మా అనుకుంటే దాని తర్వాత 2 నిమిషాలు అమ్మమ్మ అంటావు, 2 నిమిషాలు మారిపోతుంది. అంతవరకు 1000 అని కొట్టిన వాళ్ళు సడన్గా దావీదు వచ్చేసరికి ఎటు తిరిగిరండి? దావీదు 10 వేలు తిరిగేసరికి పాప ఈయన షాక్. ప్రజల ఒపీనియన్ ఎలా మారిపోతుంది తెలుసా అండి? సూర్యోదయం అప్పుడు ఒకవైపు ఉంటుంది మనుషుల మనసు, సూర్యం అస్తమిస్తున్నప్పుడు ఇంకోవైపు వెళ్ళిపోతుంది. పీపుల్ చేంజ్ జస్ట్ లైక్ దాట్. అది తెలుసుకుంటే అవునండి, నేను ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రజల ఈ యొక్క పరిస్థితులు నేను పట్టించుకునేవాడిని కాదు, ఐ డోంట్ కేర్ అనే స్థాయికి వస్తావు. 2 మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి దానికి ఏముందంట? సమయం కలదు. కీర్తన 1:3 ప్రకారము 2 రకాల మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు. ఒకటి ఆకు వాడక, రెండవది తన కాలమందు. ఫ్రూట్ బేరింగ్ సీజన్ ఈజ్ 1, లీఫ్ నెవర్ విదర్స్ ఈజ్ 2. ఈరోజు దేవుడు మనం ఆశించేది ఏంటంటే, మన కాలంలో మనం ఫలించాం, తర్వాత ఫలం రానప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే ఆకు ఎప్పటికీ వాడిపోకూడదు. సౌలుకి ఏమైందండి? ఆకు ఏమైపోయింది? వాడిపోయింది. విషాద గుర్తు ఏంటంటే తట్టుకోలేకపోయాడు. చాలాసార్లు ఒక సీజన్ పంటను మనం ఫలించినప్పుడు దాని కిందున్న చెట్టు కిందున్న మన నీడలో పెరిగిన చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు చూసి మనం ఏం ఫీల్ అవ్వాలి? సంతోషపడాలి, ఇది కూడా నా ఫలమే అని. అది వేరే చెట్టు కదా, నా ఫలం ఎట్లా అవుతుందంటే, నీ నీడను బట్టే, నీ అనుభవాన్ని ఆధారం చేసుకొని, నిన్ను చూసే కదా, నీ భద్రత వలయంలోనే కదా ఆ చెట్టు, ఆ మొక్క ఏమైంది? పెరిగింది. అరే నా యొక్క ప్రతిబింబంగా పెరుగుతుందని ఎప్పుడైనా సంతోషపడ్డావా? లేదు, బాధపడుతూ ఏందట. నిజంగా ముఖ్యంగా సేవలో కానీ, పరిచర్లో కానీ, నువ్వు చేస్తున్న కార్యాలలో కానీ, వివాహ జీవితంలో కానీ, ఆరోగ్యపరంగా కానీ, శరీరపరంగా కానీ కొన్నిసార్లు మార్పులు తథ్యం. నీకు తెలియకుండానే చెయ్యి ఏమవుతుందండి? షేక్ అవుతుంది. నువ్వు తెలియకుండానే సంతకం పెట్టడం కష్టమవుతుంది. నీకు తెలియకుండానే నీ బాడీ ఏమైపోతుంది? గివప్ చేస్తుంది. మార్పు రాదా అండి? మార్పు లేదా? మారింది ఏముందండి ప్రపంచంలో? నీ శరీరం మారిపోతుంది, నీ అందం మారిపోతుంది, నీ వర్చస్సు మారిపోతుంది, నీ ఆస్తి మారిపోతుంది, నీ చర్మము మారిపోతుంది, నీ కవలికలు మారిపోతాయి, సమస్తం మారిపోతుంది కాదా? అదేంటండి తెల్ల వెంట్రుకలు తెల్ల ఎందుకు వస్తున్నాయండి? వెరైటీగా వస్తున్నాయి తెల్ల వెంట్రుకలు. వెరైటీగా ఏం రావు, వచ్చే టైంలో ఏమవుతాయి? వస్తాయి. దానికి ఏదో పెద్ద 8th వండర్లా చూడడం ఏంది? రీసెంట్గా బ్రదర్ నాదికి వచ్చి ప్రేయర్ చేయమన్నాడు. ఏమన్నా తెలుసా? బ్రదర్ నాకు ముసలోడు కాకుండా ప్రేయర్ చేయండి అని. నిజంగా అండి, ఐఎమ్ నాట్ జోకింగ్, నిజంగా అడిగాడు, ముసలోడు కాకుండా ప్రేయర్ చేయండి. అప్పుడు నేను అన్నాను, బ్రదర్ ఒకటే ఆప్షన్ ఉంది, ముసలోడు కాకుండా నేను ఉండాలి ప్రేయర్ చేయాలంటే నేడే తీసుకో ప్రభు అని ప్రేయర్ చేయాలి. నేను రాను బ్రదర్, ఇట్లాంటి ప్రార్థన చేస్తే నేను రాను. మరి ఇంకేమన్నా ఎట్లాంటి ప్రార్థన చేయాలి? ప్రపంచంలో ఉన్నప్పుడు జీవితంలో మార్పు అనేది ఇన్ఎవిటబుల్, తథ్యం. అది నేను ముసలోడు కాకుండా ప్రార్థన చేయి అంటే ఈరోజే నేడే తీసుకో ప్రభా, నేడే విమోచన దినం దయచేయని ప్రార్థన చేయాలి. హౌ కెన్ యూ బీ సో అగెయిన్స్ట్ కామన్ సెన్స్ అండ్ స్టిల్ సఫర్ ఫ్రమ్ ఇన్సైడ్? ఇట్స్ నాట్ పాసిబుల్, ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. ఒక వ్యక్తి ఒక టైంలో బాగా పరిచయం చేస్తున్నాడా? అప్రిషియేట్ చేయి. నీ టైంలో నువ్వు చేసావు కదా, అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఇంకొక తరాన్ని సిద్ధపరచడం కొరకు అవకాశం ఇచ్చాడు. అదే దావీదు దగ్గరికి వచ్చేసరికి చూడండి ఎంత బాగా నేర్చుకున్నాడు. సౌలు తట్టుకోలేకపోయాడు. అదే స్టోరీ డేవిడ్ కూడా పొరపాటు చేయబోతున్న టైం వచ్చేసరికి 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటిగా సీజన్, ద సీజన్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ఈజ్ ఓవర్ అండ్ హీ యాక్సెప్టెడ్ దాట్. రెండవది చూసినట్లయితే ఏజెస్ అండ్ స్టేజెస్. నంబర్ 1 ఏంటండి? సీజన్స్. నంబర్ 2 ఏజెస్ అండ్ స్టేజెస్. అంటే వయస్సు, దాంతోపాటు దశలు. ఒక వయస్సు, దాంతోపాటు ఏముంటుందండి? దశలు ఉంటాయి. అందుకొరకు చూడండి 1 కొరింథీలో 13వ అధ్యాయము మనందరికీ బాగా పరిచయం, ప్రేమ యొక్క గ్రంథం. ఆ గ్రంథం పేరే
చాప్టర్ ఆఫ్ లవ్. ఆ ప్రేమ గ్రంథంలో ఒక మాట అంటాడు పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, అక్కడ ఒక్కొక్క స్టేజ్ని జ్ఞాపకం చేసుకుంటూ పీక్ స్టేజ్కి వచ్చేసరికి ప్రేమ వచ్చేసిందంట. ఆ ప్రేమ వచ్చినప్పుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? 1 కొరింథీ 13 వచనాలు అందరికీ కలిసి చదువుదామా? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరోధక మగును, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు. ఏ కాంటెక్స్ట్లో రాస్తున్నాడు? ప్రేమ గురించి రాస్తున్నాడు. ప్రేమ శాశ్వత కాలం ఉండును అని చెప్పి, పిల్లోడు ఉన్నప్పుడు నేను పిల్లోడిలాగా ప్రవర్తించాను, ఇప్పుడు పెద్దవాడిని ఇంత ఏం చేశాను? పిల్ల చేష్టలు మానేశాను. సౌలుకి పాపం వయసు పెరుగుతున్నాడు కానీ ఇంకెలా ఉండిపోయాడు? పిల్లోడిలాగా ఉండిపోయాడు. అదే దావీదు మాత్రం ఏమంటాడు? ప్రేమతో నింపుకున్నాడు అని అంటాడు, పెద్దవాడిని అయిన తర్వాత పిల్ల చేష్టలు మానేశాను. ఇప్పుడు వెంటనే అభిషేక్ చేయమంటున్నాడు చూడండి, అద్భుతమైన మాట. ఒక స్టేజ్లో దావీదుని దేవుడు గొర్రెల కాపరిగా వాడుకున్నాడు. ప్రియ సోదరి సోదరు గుర్తించు, దేవుని పిలుపు ఎప్పటికీ మారదు. రోమా 11:29 ఏముంది తెలుసా అండి? దేవుని పిలుపు విషయమై ఆయన ఎప్పటికీ చింతించేవాడు కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన 11:29 రోమన్స్ 11:29లో దేవుడు ఒక మాట అంటాడు, కాలింగ్ విషయంలో దేవుడు ఎప్పుడు రిగ్రెట్ కాడండి. ఇప్పుడు ఒక దావీదుని రాజుగా ఏర్పరచుకున్నాడు అనుకుందాం, దేవుని పిలుపు దావీదు పట్ల ఏదైతే ఉందో దాని విషయంలో దేవుడు ఎప్పుడూ రిగ్రెట్ కాడు. మీరు అనొచ్చు అదేంటండి, ఒక మధ్మని చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. అందరం కలిసి 29 చదువుదాం. ఏలైనగా దేవుడు తన కృపావరం విషయంలోను పిలుపు విషయంలోను నెవర్ హీ రిగ్రెట్స్. ఇప్పుడు దేవుడు దావీదుని ఏర్పరచుకున్నది ఒక అద్భుతమైన ఆ యొక్క పిలుపులో. ఏం పిలుపుకి ఏర్పాటు చేసుకున్నాడు? ఏంటండి పిలుపు? రాజు అంటాం, ఇంకా గొర్రెల కాపరి అంటాం, యుద్ధశూరుడు అంటాం, సైన్యాధిపతి అంటాం. ఇంతకీ ఏంది పిలుపు? పిలుపులు మారుతా ఉన్నాయా? అభిషేక్ మాటలో తెలుసుకుందాం రండి. 2 సమూయేలు గ్రంథం 21 అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ అల్టిమేట్ సమరీ చెప్తున్నాడు. దావీదు ఎవరంట? ఆయన పిలుపు ఏంది? పిలుపు ఏంటండి? 21:17 అందరం కలిసి చదువుదాం. సెరూయా కుమారుడైన అభిషేక్ రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవిక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఇప్పుడు ఆయన గురించి ఒక మాట అంటారు, ఇశ్రాయేల్కి ఎవరంట ఆయన? దట్ ఈస్ హిస్ కాలింగ్. దావీదు ఎక్కడొస్తే అక్కడ ఏముంటుందండి? దీపం, వెలుగు. గొర్రెలు కాపరుగా ఉంటే అక్కడ వెలుగు. సింహం దగ్గరికి వెళ్తే సింహము చీల్చే వెలుగు. ఎలుగుబంటి దగ్గరికి వెళ్తే హతమార్చే వెలుగు. గొల్యాత్ దగ్గరికి వెళ్తే వాస్తవంగా యుద్ధశూరుడే, ఒక సోల్జరే, కానీ ఏం వెలుగండి? ఇశ్రాయేల్ దేశానికి ఆయన ఎవరు? వెలుగు. ఆయన అభిషేకము, ఆయన అనాయింటింగ్, ఆయన పిలుపుని ఏమిచ్చింది అంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి ఏమవుతాడు? వెలుగు. ఇప్పుడు అట్లాంటి దావీదు యుద్ధశూరుడుగా ఉంటే వెలుగు, కమాండర్గా ఉంటే వెలుగు, సైన్యాధిపతిగా ఉంటే వెలుగు అనుకొని అక్కడే కొనసాగితే చాలాసార్లు ఎందుకు మనం విడిచిపెట్టని తెలుసా అండి? ఒకటి ఎందుకు విడిచిపెట్టలేకపోతామంటే, ఎప్పుడు మనం విడిచిపెట్టలేకపోతాం తెలుసా అండి? దానికంటే బెటర్ మనకు రాదు అన్నప్పుడే విడిచిపెట్టడం కష్టం. ఒప్పుకుంటారండి? కొద్ది లోతుగా ఆలోచిస్తున్నప్పుడు కష్టం అనిపిస్తుండొచ్చు మనకు, కానీ వాక్యం లోతుగానే ధ్యానించాలి. నువ్వు చెయ్యి విడిచిపెట్టు అని అంటే నేను విడిచిపెట్టను అని ఎప్పుడంటారు తెలుసా? దానికంటే బెటర్ది రాదు అంటేనే గజ్జిలాగా పట్టుకుంటాం. ఎందుకు అలా పట్టుకున్నామంటే నాకు దీనికంటే పెద్దదేమి రాదు, అదే దీనికంటే మంచి దేవుడు ఇస్తాడంటే విడిచిపెట్టడం చాలా ఈజీ కదా. ఇప్పుడు దావీదు ఎందుకు విడిచిపెట్టగలిగాడండి యుద్ధశూరుని పోస్టుని? ఇప్పుడు దావీదు యుద్ధభూములు నిలబడి ఇష్బిబెనోను చంపితేనే రాజు కాదు, దానికంటే పెద్ద పోస్ట్ ఇచ్చాడు దేవుడు. ఎవరికి? దావీదుకి. ఇప్పుడు అభిషేక్ ఈయన ఎవరండి? సలహాదారుడు, మెంటర్, గురువు. సైన్యాధిపతికి రాజభవనం లోపల కూర్చుంటే రాజు తలపండిన అనుభవాలు అక్కడ చెప్తాడు. ఏమని? పలాని ప్లేస్కి వెళ్ళు, పలాని ప్లేస్లో మాటగాళ్ళని పెట్టు, పలాని దగ్గర టార్గెట్ వాడు, పలాని యామ్యునిషన్ వాడు,
నా సుదీర్ఘ అనుభవంలో ఇలా చేస్తే విజయం వస్తుందని చెప్పి అంతటి స్థాయికి దేవుడు దావీదుని ఏం చేశాడు, తీసుకెళ్ళాడు. ఆ పని చేస్తున్నప్పుడు దావీదు ఇశ్రాయేల్ దేశానికి ఏమవుతాడు, వెలుగు అవుతాడు. కానీ సౌలు అదే అవకాశం దేవుడు సౌలుకి ఇస్తే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ ప్రాకులాడుతున్నాడు, అక్కడే యుద్ధం దగ్గరనే, రాజు దగ్గరనే. నేను పోరాడేనే నేను రాజుని, ఇది విడిచిపెట్టేస్తే ఇంకా నాకు నా పుట్టగతులు ఉండవేమో. ప్రియ సోదరి సోదర, రిలింక్విషింగ్ యువర్ రైట్స్ ఈజ్ మీక్నెస్. మీక్నెస్ గివ్స్ యూ లైఫ్. సాత్వికం ఏమిస్తుంది, జీవం ఇస్తుంది. మత్సరము ఎముకలకి ఏమిస్తుందంట, కుళ్ళు పట్టిస్తుంది. ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇచ్చి నీ జీవితంలో ఒక శరీరంలోని బలహీనత అనుమతించి ఒకటి దేవుడిని వీక్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నీ పిలుపుతో రాజీ పడుతున్నాడని కాదు. ఈ పిలుపులో అదే పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తూ ఇంకా బలమైన స్థాయిలోకి దేవుడిని ఏం చేస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు దావీదు ఉండాల్సింది ఒక వారియర్ లాగా కాదు, ఒక మెంటర్ లాగా ఉండాలి, ఒక గురువు లాగా ఉండాలి, ఒక ఆలోచనకర్తలాగా ఉండాలి. అండ్ డేవిడ్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు తెలుసా అండి? అసలు దావీదు యొక్క పోరాట ఆయుధాలు ఏంటండి? దావీదు ఆయుధాలు ఏంటి? దావీదు యొక్క ఆయుధము, శత్రువును గెలపడానికి దావీదు వాడే ఆయుధాలు ఏంటి? రాళ్ళు, 5 రాళ్ళు, తర్వాత ఖడ్గము, తర్వాత కత్తి, పప్పులో కాలేశారు. అవే అయితే ఇంకా ఆయన కాలింగ్ అక్కడే అయిపోయింది. ఎక్కడ? సౌలు లాగానే అయిపోయేది. దావీదు ఎప్పుడైనా సరే ఒక మాట అంటాడు, గొలియాతు మీద విజయంలో వస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, గొలియాతు నువ్వు చేతిలో కత్తి పట్టుకొని వస్తున్నావు, ఈటె పట్టుకొని వస్తున్నావు, కానీ నేను సైన్యకు అధిపతి అయిన యెహోవా పేరట వస్తున్నా, రాళ్ళు తీసుకొని వస్తున్నా అనలేదు. సౌలు ఆయుధాలు ఏంటి? దేవుడు అండి. సౌలు ఆయుధము దేవుని యొక్క అభిషేకం. సౌలు ఆయుధం దేవుని యొక్క అభిషేకం. సౌలు ఆయుధం దేవుడిచ్చిన జ్ఞానం. సౌలు ఆయుధం యెహోవా దేవుని నామం. సౌలు ఆయుధం దేవుని యొక్క నామ ఘనత. అది ఆయుధాలు పెట్టుకున్నాడు. ఆయుధాలు పెట్టుకున్న వ్యక్తికి యుద్ధ భూములు ఉంటే ఎంత, సింహాసనం మీద ఉంటే ఎంత, వాడేది అదే కదా, దేవుని అభిషేకమే. ప్రియ సోదరి సోదరు, ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు తెలుసా? నీ ఆయుధాలు నీకు తెలియనప్పుడు, నువ్వు పోరాల్సిన స్థాయి ఏదో నీకు తెలియనప్పుడు, చిన్న చిన్న వాటికి పట్టుకొని చైల్డిష్గా చిన్నపిల్లల ద్వారా ఏం చేస్తావు, పోట్లాడుతుంటావు సౌలులాగా. చివరికి దొరకకపోయేసరికి ఎంత విషాద కాదండి. సౌలు వెళ్ళాడు, చూస్తున్నాడు, అర్థమైపోయింది, వద్దు వద్దు వద్దు, నువ్వు ఇశ్రాయేల్ దేశానికి దీపమని ఏ ఒక్కడు చెప్పినా సౌలు వినలే. యుద్ధభూమికి వెళ్ళాడు. ఏమాడండి? దావీదుకి అదే గతి పట్టింది. కానీ దావీదుకి అభిషేకం వచ్చి చెప్తే వెంటనే ఏం చేశాండి, విరమించుకున్నాడు, విడిచిపెట్టుకున్నాడు. ఇశ్రాయేల్ దేశానికి దీపంగా మిగిలిపోయాడు దావీదు. సౌలు కూడా దీపంగా ఉండాల్సినోడే, కానీ విడిచిపెట్టుకోలేకపోయాడు. యుద్ధభూమికి వెళ్ళాడు, ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతున్నాడని తెలిసిపోయింది. కత్తి తీసుకున్నాడు, తన కత్తి మీద తానే పడిపోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. 2 మాటలు మర్చిపోయాడు సౌలు. తన కాలం ముందు ఫలించాడు, కాలం మారింది అనేది మర్చిపోయాడు. ఏజెస్ అండ్ స్టేజెస్, వయస్సు తర్వాత దశలు, ఈ 2 అర్థం చేసుకోలేకపోయాడు. ఏ స్టేజ్లో ఎక్కడ ఏది వాడుతున్నాడో అర్థం కాలేదు. ఈ 2 విషయాలు కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి తను ఆత్మహత్య చేసుకొని, చరిత్రలో మొట్టమొదటి రాజు, చరిత్రలో మొట్టమొదటి ఆత్మహత్య చేసుకున్న రాజు అదే దావీదైతే. నువ్వు ఇశ్రాయేల్ దేశానికి దీపం అయ్యా అనేసరికి ఆ పొరపాటు చేయదలుచుకోలే. వెంటనే విరమించుకున్నాడు, వచ్చేసాడు పక్కన, చేంజ్ యాక్సెప్ట్ చేశాడు. ఎస్, నేను ఇక్కడ పోరాడాల్సిన వయసు నాది కాదు. ప్రియ సోదరి సోదరుడా, ఎనిమీ యూజెస్ యువర్ ఈగో అగెయిన్స్ట్ యూ సో దట్ యూ విల్ నాట్ పాస్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్. చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పి ముగిస్తాను. అపవాది నీలోని నీ అహాన్నే వాడుకొని నీకు వ్యతిరేకంగా నువ్వు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పోకుండా నీకే అడ్డుగా నిలబెడతాడు. Satan uses your own ego and uses it against you and stops you from progressing from one stage to another. సౌలు జీవితంలో యోధుడు నుండి రాజుగా
ఒక ఆత్మీయ సలహా ఇచ్చే సలహాదారుడిగా, ఒక మెంటర్గా, ఒక గురువుగా దావీదు మామంత స్థాయిలో చిరస్థాయిగా రాజు యొక్క మామగా ఉండాల్సిన ఆ స్థాయికి పోకుండా సౌలు యొక్క సొంత అహంకారమే సౌలుని ముందుకు పోకుండా ఏం చేసింది? చిదిమేసింది. సౌలా నువ్వు ఎందుకు ఆగిపోయావంటే ఎవరో బయట శత్రు రాలేదండి, తన సొంత అహమే, తన సొంత మత్సరమే తన కుళ్ళైపోయి తన యొక్క ప్రోగ్రెస్ని, తన యొక్క పురోగమనాన్ని చిత్రం చేసింది. అలా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం గల కారణం ఏంటంటే తన అహమే. ప్రియ సోదరి సోదర, సాత్వికం అంటే అహాన్ని ఏం చేయడం? విడిచిపెట్టడం. అప్పుడు మనకి ఏమవుతుందట? జీవం వస్తుంది. ఎముకలకు ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ప్రియ సోదరి సోదర, ఈరోజు అపవాది నీ సొంత ఈగో అనే వాడి యుద్ధ భూమిలో నువ్వు ఇంకొక క్షణం ఉంటే నీ ప్రాణాలకే నష్టం, ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళిపోవాలి నువ్వు అని దేవునికి ఎంత హెచ్చరిస్తుంటే కూడా పోకుండా అడ్డుపడుతూ నీ అహంకారమే నీకు శత్రువై అదే యుద్ధ భూమిలో నిన్ను ఆత్మహత్య వైపు నడిపించినట్లయితే, ప్రియ సోదరి దేవుడు వాక్యం మరొకసారి నీతోని మాట్లాడుతూ ఉన్నాడు. అది కాదండి, నిజంగా మార్పు రాదా? డోంట్ యు థింక్ దెర్ ఇస్ చేంజ్? ఒకప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్గా ఉన్నాడు భారతదేశానికి, అద్భుతంగా ఆడాడు 1983లో అనుకుంటాను. అయిపోయింది, తన యుగం అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వచ్చారు? సచిన్ టెండూల్కర్ వచ్చాడు. సచిన్ టెండూల్కర్ వచ్చిన తర్వాత అబ్బో ఈయననే ఇంకా పర్మనెంట్ ఉంటాడు అనుకున్నారు అందరూ సెంచరీలు చూసి. సచిన్ టెండూల్కర్ యుగం కూడా అయిపోయింది. ఎవరు వచ్చారు? ధోని వచ్చాడు. అబ్బో ఇంకా ధోని వచ్చాడు, ఈయన కత్తికి ఎదురు లేదండి, కపిల్ దేవ్ పనికిరాడు, సచిన్ పనికిరాడు అంటే ఆ ధోనికి కూడా ఏమొచ్చిందండి? రిటైర్మెంట్ వచ్చింది. రాదా అండి కాలంలో మార్పులు రావా? మార్పు వస్తే ఇంతగా ఆత్మహత్య చేసుకోవాలా? అవును, ఒకప్పుడు ప్రజలు జేజేలు పలికారు, ఈరోజు ప్రజలు పట్టించుకోవట్లేదా? మారిపోతున్న ప్రజల అభిప్రాయాల కొరకా నువ్వు పరిగెత్తేది? ధోని కూడా స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? విరాట్ కోహ్లీ వచ్చాడు. రేపు ఆయనది కూడా ఏమవుతుందండి? స్టోరీ మారిపోతుంది. అందుకొరకు దైవజనుడు అన్నాడు, మిషనరీస్ చేంజ్ అండ్ మెషినరీస్ చేంజ్. సువార్థికులు మారిపోతారు, వారిన పద్ధతులు కూడా మారిపోతాయి, బట్ ఓన్లీ మిషన్ కంటిన్యూస్. I repeat these lines. Missionaries change and machineries change. Only the mission continues. కేవలం దేవుని సంకల్పాలు మాత్రం కొనసాగుతాయి. వ్యక్తులు మారిపోతారు, పద్ధతులు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. మార్పు తథ్యం. మారదు అనుకుంటే అది నీ భ్రమ. ఆ భ్రమలోనే సౌలు ఏమైపోయాడంటే తను పొడుచుకొని చనిపోయాడు. ఈరోజు అది గుర్తిస్తే దావీదు అంటాడు, ఎంత అద్భుతమైన మాట అండి. ముసలోడు ఎంత రాయలేదండి ఆ మాట. 71 కీర్తన 9వ వచనం చూడండి. ఓల్డేజ్ వస్తాను భయం రాలేదా దావీదుకి? మనకు కూడా భయం వస్తుంది. అయ్యో ఏంటండి అంతవరకు అంత అందంగా ఉన్నాడండి, ఒక 5 years బ్యాక్ ఫోటోలు చూసుకోవాలా, సంతోషపడాలి, మళ్ళీ ముందు చూసుకోవాలా, ఇదేం చేయాలి, ఇదేం చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. ఒకసారి చూడండి 71 కీర్తన 9వ వచనం అందరం కలిసి చదువుదాం. 71:9 అందరం కలిసి చదివి ప్రభుని ఆరాధిస్తాం. 71:9 71:9వ వచనం కీర్తనకారుడైన దావీదు రాసిన మాట అందరం కలిసి చదువుదాం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను. ఇప్పుడు చెప్పండి, బలము క్షీణిస్తుందని నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. కానీ ఒకటి మాట అంటాడు, నా బలం క్షీణిస్తుంది ప్రభా, చేంజ్ నేను కాదనట్లేదు, కానీ నా బలం పోయినప్పుడు నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్ట. అట్లా చేయి ప్రార్థన. నా బలం క్షీణిస్తుంది కానీ పోయినప్పుడు నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టద్దు ప్రభా. మరి విడిచిపెట్టద్దు అంటే ఏం చేయాలి? మనం బలం క్షీణిస్తున్నప్పుడు హబక్కుకు భక్తుడు అంటాడు, ఆ యొక్క అంజురపు చెట్లు పూయకున్న, సాలలో పశువులు లేకపోయినా ఇవన్నీ నేను యెహోవాను ఆనందిస్తా అంటాడు. మీరు ఈయనేమంటాడు? 14 వచ్చిన చూడండి, 71:14 ఈయనేమని ఆరాధిస్తున్నాడు? 71:14 71:14 త్వరగండి. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను. ఓల్డేజ్ పెరిగే కొలది ఆరాధన ఇంకా ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. బలం క్షీణిస్తూ ఉంటే ఇంకా దేవుని ఆరాధిస్తున్నాడు. అయ్యా ఏంటి దావీదు కాళ్ళు చేతులు వణుకుతున్నాయంటే ఇంకా దేవుని ఆరాధిస్తాను. నోరు తడబడుతుంది, ఇంకా దేవుని ఆరాధిస్తాను. అరే కీబోర్డ్ ఒకప్పుడు బాగా వాయించేది, నీ చెయ్యి ఎందుకు షేక్ అవుతుంది, ఇంకెక్కువ వర్షిప్ చేస్తాను. బలము క్షీణిస్తూ ఉంటే ఇంకా దేవుళ్ళు ఏం చేస్తున్నాండి? ఆనందిస్తూ ఉన్నాడు. అలా ఆనందిస్తున్నప్పుడు 18వ వచనం చదువుకుందాం. ప్రభుని ఆరాధిస్తాం. ఇటు రీతిలో దేవుడు మార్పును స్వాగతించడానికి దేవుడు మనందరికీ అటు సాత్విక మనసు దయచేయను గాక. 18 కలిసి చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. 71:18 అందరు కలిసి చదువు. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యము గూర్చి నేను తెలియచెప్పునట్లు తల నెరెసి వృద్ధుడై ఉండు వరకు నన్ను. ప్రభా నా తల నెరవకుండా సాయం చేయి ప్రభా. ఇంకా ఎప్పుడు యుద్ధభూముల నుంచి ప్రభా, యుద్ధభూమిలో దిగి కత్తి పట్టుకుంటే ప్రభా నా కత్తి సాముకు అందరి కింద డబేల్మని పడిపోవాలి ప్రభా. ఓల్డ్ ఏజ్లో కూడా నేను గోల్డ్ ఏజ్లో ఉండాలి ప్రభా అని రాయలేదు. ఏమని రాశాడండి? ప్రభా వచ్చు తరానికి నేను ముసలోని నాకు తెలుస్తుంది,
అయినా సరే ఇట్లాంటి వృద్ధాప్యంలో నన్ను కూడా నువ్వు విడిచిపెట్టలేదని, నా తల వెంట్రుకలు వాళ్ళు చూస్తున్నప్పుడు అది సాక్షార్థంగా నేను వారితో మాట్లాడుతూ, నా దేవుని యొక్క నమ్మకత్వం గురించి జ్ఞాపకం చేస్తూ, నీ బాహుబలము గూర్చియు పుట్టబో వారికి నీ శౌర్యము గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడై ఉండే వరకు నన్ను విడిచిపెట్టొద్దయ్యా. దేవుడు సీల్ చేశాడు, సంతకం పెట్టాడు. ఎగ్జాక్ట్గా దావీదు బతికింది 70 ఇయర్స్. 30 సంవత్సరాలు కింగ్ అయ్యాడు, 40 ఇయర్స్ రూలింగ్ ఉన్నాడు. అద్భుతమైన 40 ఇయర్స్, 70 ఇయర్స్కి గ్రేస్ఫుల్గా మరణించాడు. ఆ దావీదు యొక్క సమాధి ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఆ దావీదు సింహాసనంలోనే ఈరోజు రాజ్యం నడుస్తుంది, రేపు 1000 పరిపాలన నడుస్తుంది. కానీ ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడండి? సంతకం పెట్టాడు. సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని. సాత్విక మనసు కలిగినట్లయితే ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనుల నా ఎదుకు రమ్ము, నేను నీకు విశ్రాంతి. సాత్వికమైన మనస్సు జీవమునిచ్చును, మత్సరము ఎముకలకు ఏమిస్తుంటండి? కుళ్ళు ఇస్తుంది. ఈరోజు మనందరికీ దేవుడు జీవాన్ని ఇచ్చును గాక. కుళ్ళు తొలగించి ఎవడన్నా మనకంటే బాగా చేస్తే, నా టైంలో నేను చేశాను, ఇప్పుడు ఎవరి టైం? వాళ్ళ టైం. సంతోషంగా చేయము. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాం కదా, మనకేమొస్తుంది? గౌరవం వస్తుంది. అప్పుడు దావీదుని అందరూ వృద్ధాప్యంలో వచ్చేసరికి ముసలోడా అనలేదండి దావీదుని. అందరూ వచ్చి ఏమన్నది? సార్ తాతయ్య తాతయ్య ఇట్లా చూస్తూ ఉన్నాడు. నాన్న నీకు కూడా తెలుసా తాతయ్య గొలియాతుని ఎలా గెలిచావు తాతయ్య అంటే, అప్పుడు చెప్తున్నాడు, రాబో తరంలోకి నేనేం చెప్తా, నీ బాహుబలము గూర్చియు పుట్టబోవు వారికి నీ శౌర్యము గూర్చియు నేనేం చేస్తా తెలియస్తా, నా తల నెరిసిన వరకు ఉంచి సాక్ష్యంగా పెట్టు ప్రభు అని. అంటే ఏం చెప్పిండొచ్చు? ఓయ్ యుద్ధాలు ఎట్లా చేస్తున్నారా? కత్తితో పోతున్నారా? ఈటతో పోతున్నారా? నేను ఏదో 5 రాళ్ళు పట్టుకున్నాను, మీరు 10 రాళ్ళు తీసుకుపోతున్నారా? కాదు. యెహోవా నామం పేట పోవడం నేర్చుకోండి, అక్కడ శౌర్యం ఉంది. హీ బికేమ్ ఎ మెంటర్, he became a spiritual guide. He was a challenging old man who has raised a generation of stalwarts. అట్టుండాలని దేవుడు ఎవరు ఆశపడ్డాడు?